మీ గణపతి ఫిలిమ్స్ వినీలా 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 అయ్ బాబోయ్ రీసౌండ్ వచ్చేస్తున్నది. ఎక్కడ చూసినా వినీలా, ఇన్స్టా ఓపెన్ చేసినా వినీలా, యూట్యూబ్ ఓపెన్ చేసినా వినీలా వినీలా వినీలా. అసలు ఎవరండి ఈ వినీలా? ఇంతకు ముందు ఒక అబ్బాయికి పిల్లనివ్వాలంటే ఆ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేసేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కానీ, అబ్బాయి మందు తాగుతాడా, సిగరెట్ తాగుతాడా. ఇప్పుడు కొత్తగా టెస్టోస్టెరాన్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. ఇప్పుడు ఏమైపోయిందంటే మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా, క్లినిక్ వెళ్ళాలన్నా, ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా వాళ్ళ సర్టిఫికెట్లు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్కులు, వాళ్ళ క్రెడిబుల్ డిగ్రీయా కాదా ఇవన్నీ చూడాల్సి వస్తుంది భయ్య. ఇదెక్కడి గోలరా బాబు. ఎవరి వినీలా కొండపల్లి? పూర్ణిమ మండవా గారు. షీఈస్ అన్ ఇంటర్నేషనల్ అథ్లెట్. ఇండియాని రిప్రజెంట్ చేస్తూ తన ఆర్డరు, తన బాస్కెట్బాల్ ప్లేయర్, వెల్నెస్ కోచ్, ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్. రీసెంట్ గా వినీలా గారి పైన అలిగేషన్స్ వేశారు. దట్ వినీలా ఈజ్ నాట్ ఎ డాక్టర్. తనకు మెడికల్ డిగ్రీ ఉందా? క్లయింట్స్ ని పట్టుకొని అవుట్ పేషెంట్స్ అని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్న వాటికి తనకి ఏం ఎలిజిబిలిటీ ఉంది, తనకి ఏం సర్టిఫికేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఫేక్ సర్టిఫికేట్స్ అని తను ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇప్పటి నుంచి ఈ డిస్కషన్ అనేది వైరల్ అవుతుంది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అంతా డాక్టర్ అని వినీలా గారు యూజ్ చేసుకోవడం వల్ల వచ్చింది. వినీలా కొండపల్లి వర్సెస్ పూర్ణిమ, వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్? ఏజెంట్ వంశీ రిపోర్టింగ్.